హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మునీర్ క్రియేషన్స్. ఈరోజు మేము కొన్ని ఫ్లవర్ ప్లాంట్స్ అయితే తీసుకున్నాము. వాటిని ఎలా నాటాము, ఏ టైప్ ఆఫ్ సాయిల్ యూజ్ చేసామన్నదే ఈరోజు వీడియో స్టార్టింగ్లో చామంతి మొక్కలు చూపించాను కదా, అది మా ఊర్లో అమ్మడానికి వస్తే తీసుకున్నాము. ఆ మొక్కలన్నిటికీ 100 రూపీస్ చార్జ్ చేశారు. ఇంకా పాట్ మిక్సింగ్ కోసం అయితే మా ఇంట్లో ఉన్న మట్టినే యూజ్ చేసాము. దాంతోపాటు కొంచెం ఎరువుని యాడ్ చేసి పాట్ మిక్సింగ్ని అయితే ప్రిపేర్ చేసాం. మేము తీసుకున్న సాయిల్లో ఎర్త్వామ్స్ అయితే చాలా ఉన్నాయి. ఎర్త్వామ్స్ వల్ల సాయిల్ ఫెర్టిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దీనివల్ల ప్లాంట్స్ అనేవి చాలా ఫాస్ట్గా గ్రో అవుతాయి అండ్ హెల్తీగా కూడా ఉంటాయి. ఈ మొక్కల్ని నాటడానికి మేము ప్లాస్టిక్ బకెట్స్ని చూస్ చేసుకున్నాము. ప్లాస్టిక్ పాట్స్ కూడా మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి, కాకపోతే అవి సన్లైట్కి ఈజీగా బ్రేక్ అయిపోతున్నాయని మేము ఈ బకెట్స్ని చూస్ చేసుకున్నాము. ఈచ్ బకెట్ మాకు 80 రూపీస్ పడింది. వాటర్ బయటికి రావడానికి ఇలా హోల్స్ అయితే పెట్టుకున్నాము. తర్వాత మొక్కలను అయితే నాటేసాం. చామంతి మొక్కలకి 5 to 6 అవర్స్ ఆఫ్ సన్లైట్ అనేది ఖచ్చితంగా కావాలి. దీనికోసం మేము వీటిని టెర్రస్ పైన పెట్టుకున్నాము. ఈ చామంతి మొక్కలకి నేల అనేది తడిగా ఉండాలి. దీనికోసం మనం ఎవ్రీడే వాటరింగ్ చేస్తే సరిపోతుంది. ఇంకా మా టెర్రస్ పైన కనకాంబరం మొక్కలు కూడా ఉన్నాయి. వాటిలో కలుపు మొక్కలు ఎక్కువగా ఉంటే వాటిని తీసేసాము. టెర్రస్ పైన ఉన్న ప్లాంట్స్ని అయితే చూసేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.